సో ఎక్కడో సబ్కాన్షియస్గా ఏదో ఫిలిం ఇన్ఫ్లుయెన్స్ దాని నుంచి ఏదో 100% పడి ఉంటుంది, ఉంటది, అదే. కానీ అది ఏంటో కూడా నేను చెప్పలేను ఇప్పుడు. Okay, యూ ఆర్ ఏబుల్ టు okay. గెట్ మై పాయింట్ కదా. ప్రాసెస్ ఎట్లుండేదంటే వి వెంట్ యాక్చువల్ చెంచల్గూడ జైలుకి వెళ్ళినాం సార్తో పాటు 2 times. నేను పృథ్వీ వి ఇంటరాక్టెడ్ విత్ అక్కడ ఇన్మేట్స్ ప్రిజనర్స్ తోటి మాట్లాడినాం మేము. అక్కడ పోలీస్ వాళ్ళతో మాట్లాడినాం, క్రిమినల్స్ మెంటాలిటీ అదంతా వాళ్ళ డేలో ఎట్లుంటుంది అదంతా రీసెర్చ్ చేసినాం. ఈచ్ డ్రగ్కి ఎలాంటి బిహేవియరల్ ఇంపాక్ట్ ఉంటుందో Okay. నేను రీసెర్చ్ చేసిన. గూగుల్ ఇస్ దేర్, అన్నీ Yeah. దొరికేస్తాయి. రీసెర్చ్ చేసిన. ప్లస్ నేను యూఎస్లో ఒక యాక్టింగ్ కాలేజ్కి వెళ్ళిన. దేర్ ఐ హ్యావ్ సీన్ థింగ్స్ హ్యాపెన్. అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దెన్ వెన్ యూ రీసెర్చ్, వెన్ యూ సీ వీడియోస్ ఆఫ్ యాక్చువల్ డ్రగ్ అడిక్ట్స్ లేకపోతే యాక్చువల్ ప్రిజనర్స్, ఇవన్నీ చూసినప్పుడు ఆ పర్సనల్గా ఒక ఒపీనియన్ ఇంప్రెషన్ బిల్డ్ చేసుకోవాలనే నాకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు అది యాక్చువల్ చెప్పాలంటే భయం. ఇంకొక ఫిల్మ్ చూసి ఇంకొక యాక్టర్ని చూసి నేర్చుకోవాలంటే నాకు భయం, కాపీ చేస్తారేమో, అది వస్తుందేమో అని. సో నేను ఆ థాట్ కూడా రాదు నాకు. ఓకే.